ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలింది. 10 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో 4గురిని రక్షించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. లంబువా పోలీస్ స్టేషన్ పరిధిలోని దరిమామౌల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మిక్సర్ యంత్రాన్ని దించుతుండగా షట్టరింగ్ సడన్గా జారిపడి పైకప్పు కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలింది. 10 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో 4గురిని రక్షించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. లంబువా పోలీస్ స్టేషన్ పరిధిలోని దరిమమౌలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మిక్సర్ యంత్రాన్ని దించుతుండగా షట్టరింగ్ సడన్గా జారిపడి పైకప్పు కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. अचानक में बैठ गया पटरी बल्ले उसी से सब गिर गए। टोटल हम सब 12 आदमी गए थे। हम 2 हैं, हमारे 2 दबे हैं बस। सर 5 ऊपर थे, ऊपर वाले थे नहीं, पूरे दबे थे। जो शटरिंग किए थे वो भी नीचे थे। सर जितने आए वे तो ठीक है, जो अभी दबे हैं उनको नहीं पता है दबे है नहीं है। एक निर्माणाधीन ये मकान था जिसमें मजदूर कार्य कर रहे थे, 7 मजदूर करीब, और शाम को सब लगभग 8 बजे की ये घटना है जब ये सूचना हम लोगों को प्राप्त हुई कि इसमें लिंटन गिरने से कुछ लोग दब गए। तत्काल पूरी टीम मौके पे पहुंची, प्रशासनिक टीम, पुलिस की टीम और एम्बुलेंसेस, और रेस्क्यू का कार्य शुरू कर दिया गया। SDRF अयोध्या को भी बता दिया गया कि यहाँ उनकी ज़रूरत है। तब तक हम लोगों ने रेस्क्यू यहाँ पे लोकली शुरू किया। 4 लोगों को सक्सेसफुली निकाल के हम लोगों ने CHC में भर्ती कराया, तो वो उन लोगों की स्थिति अभी ठीक है। जब SDRF यहाँ आई तो उन्होंने ऑपरेशन को टेक ओवर किया और करीब 2 लोगों को उन्होंने निकाला। तो उनको जब CHC ले जाया गया तो उनको मृत घोषित किया गया।